ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ ఏపీలోని రొయ్యల పరిశ్రమపై పడింది. దీంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. సుంకాల జాబితా నుంచి రొయ్యల ఉత్పత్తులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. అమెరికా విధించిన ప్రతీకార సుంకాల తీవ్రత రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని నేరుగా తాకింది. ఇప్పటికే రొయ్యలకు వ్యాధులు ప్రబలి సాగు ఖర్చులు భారమై సతమతమవుతున్న రొయ్యల సాగుదారులపై ట్రంప్ తాజా ఆంక్షలు సమ్మెట పోటుగా పరిణమించాయి. సుంకాల ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే రొయ్యల ధరల్లో పతనం మొదలైందని, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ఇక్కడే కాకుండా అమెరికాలో కూడా ఆందోళనలు పెరిగాయి అన్నారు సీఎం చంద్రబాబు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేశామని అన్నారు. ఈ రోజు మనం చూస్తున్నాం అమెరికా అతలాకుతలం అయిపోయిందా. ఆయన కొడితే ఈ దెబ్బకు మన వాళ్ళందరూ ఇక్కడ రొయ్య అంతా ఎగిరిపోయింది. ఎక్కడ నాకే సంబంధం అంటే ఎట్లా అవుతుంది? సంబంధం కాదు, యాక్షన్కి రియాక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి నాకేది ఇప్పుడు పిలిచాను, మధ్యాహ్నం మీటింగ్ పెట్టుకోండి, మళ్ళీ రివ్యూ చేస్తున్నాం. ఒక డెసిషన్తో ప్రపంచం అంతా కూడా సరే అమెరికన్స్కి లాభమా నష్టమా అది కూడా అక్కడ కూడా అజిటేషన్ 2000 ప్లేసెస్లో అజిటేషన్లు జరుగుతున్నాయి. నిన్నంతా ఎప్పుడు ఇన్ని నిన్నలేదు అమెరికాలో, ఇన్ని దిక్కల్లో అజిటేషన్లు ఎప్పుడు రారు అమెరికాలో, అలాంటిది అజిటేషన్లు జరుగుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతులు వ్యాపారులు ఆవేదనను అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. అసలు ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ట్రంప్ నిర్ణయం వల్ల ఎంత నష్టం వర్తిస్తుంది అనే అంశాలపై వివరాలు తెలుసుకునేందుకు సమావేశం నిర్వహించారు. విజయవాడలోని ఒక హోటల్లో మత్స్యశాఖ అధికారులు, ఆక్వా రైతులు, వ్యాపారులతో జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఆనం వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు. ఆక్వా రంగం అంటే ఎగుమతుల మీద ఆధారపడకుండా దేశీయంగా ఉపయోగించుకోవాలని, పౌల్ట్రీ రంగం లాగా ఆక్వాను కూడా స్థిరంగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో, రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. నేను ఏదైతే ఆక్వా రైతులు ఉన్నారో ఇది తాత్కాలికం, ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు ప్యానిక్ కావాల్సినటువంటి అవసరం లేదు. ప్రభుత్వం ఈరోజు చాలా పాజిటివ్గా ముందడుగు వేసి అందరినీ కూర్చొని ఈ రంగాన్ని మళ్ళీ నిలబెట్టి ముందుకు తీసుకెళ్ళడానికే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రైతులెవరూ కంగారు పడొద్దని, ఒక ధరను నిర్ణయించి రైతు నష్టపోకుండా చూస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు భరోసా ఇచ్చారు. వారం రోజుల కోసం ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని, సీడ్ తయారీ కంపెనీలు కూడా కొంత ధరలు తగ్గించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఆక్వాలో ఉపద్రవం వచ్చిన మాట నిజమని, ఎన్ఈసీసీ అనే కోడిగుడ్లకు పెట్టినట్లు నేషనల్ ప్రాన్ కోఆర్డినేషన్ కమిటీ అనే ఒక సంస్థను ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రొయ్య తినడం వల్ల కలిగే లాభాలు తెలియచేసి వినియోగదారులను పెంచాలి అని నిర్ణయించామన్నారు. లోకల్లో కూడా ఈ రొయ్య కన్జంప్షన్ని పెంచుకోవటం, రేపొద్దున్న అమెరికా వాడు 100% వేసుకున్నా లేకపోతే ఇంకెవడ ఏం చేసుకున్నా మన భారతదేశంలో జనాభా విపరీతంగా ఉన్నారు. వారికి దీని యొక్క సుగుణాలని, రొయ్య యొక్క సుగుణాలని తెలియజేసి ఎలాగ కన్జంప్షన్ పెంచాలి అనే దాని మీద మేము అందరం కలిసి సమిష్టిగా ముందుకెళ్తాం. అలాగే భవిష్యత్తులో కూడా ఈ డిసీజ్ తగ్గించాలి అంటే ఈ వాటర్ కంటామినేషన్ లేకుండా ఏం చేయాలి, ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు వియత్నాం వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి కొంత ఎక్స్ట్రా ఇన్పుట్స్తో వాళ్ళు ప్రీమియం అమ్ముకుంటున్నారు. ఇక్కడి నుంచి $8 కొంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా అమ్ముతున్నారు. సో అది మనమే ఆ వాల్యూ ఎడిషన్ అంతా కూడా మనమే చేసుకునే విధంగా, ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడే మనం అన్ని శక్తులు కూడ చేసుకుంటాం. కాబట్టి దీన్ని చంద్రబాబు నాయుడు గారి ఫార్ములా ప్రకారం ఒక అస్త్రంగా, ఒక మేల్కొలుపులాగా భావించి రానున్నది ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా మంచి రోజులే.
రొయ్యల సాగు, ఉత్పత్తి, ఎగుమతుల్లో దేశంలో ఏపీ అగ్రగామిగా ఉంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం ఊతమిస్తుంది. 2023-24లో భారత్ నుంచి 4.88 బిలియన్ల విలువైన రొయ్యలు ఎగుమతి అయ్యాయి. మొత్తం ఎగుమతుల్లో ఇది 66% కంటే అధికమని అధికారులు చెబుతున్నారు. 40% పైగా రొయ్యలు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు భారత సముద్ర ఉత్పత్తులపై 27% సుంకం విధించడంతో మన రొయ్యలు యుఎస్ మార్కెట్ ను తట్టుకొని పోటీలో నిలవలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని నివారించేందుకు తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జోక్యం చేసుకోవాలని ఆక్వాపై ఆధారపడిన వ్యాపారులు కోరుతున్నారు. రాబోయేటువంటి 10 రోజుల్లో రైతులందరూ భయాందోళనకు గురి కాకుండా ఒక ధరకి మేము కొనుగోలు చేస్తాము, మీరు భయాందోళనకు గురి కావద్దని చెప్పేసి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి. అలాగనే భవిష్యత్తులో ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి చర్యలు కూడా ఈ మీటింగ్ సందర్భంగా చర్చించడం జరిగింది. ఆక్వా రంగంపై ఆధారపడి లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు. కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి చేస్తూ ఉంటారు. ఇప్పటికే వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న ఆక్వా రైతులు, వ్యాపారులు ట్రంప్ సుంకం దెబ్బకు తీవ్రంగా నష్టపోనున్నారు. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశాల పేరుతో కాలయాపన చేయకుండా సాధ్యమైనంత త్వరగా అమెరికాతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.